ఓకే గైస్, తెలుసు కదా మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం నాకు ఏం నచ్చలేదు, జస్ట్ ఒక యావరేజ్ మూవీగానే చెప్తున్నాను. ఎందుకంటే సోయి క్రాస్ అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. బట్ మనకు అతర మంచి ఎవరైనా చేస్తే ఆ అతర మంచి ఎక్స్ అయితే ఎలా ఉంటుందని ఒక కొత్త పాయింట్ వాళ్ళు కొత్త పాయింట్ అనుకున్నారు. బట్ మన మధ్యన ఏంటంటే మనకి అల్లెల్లో ప్రియురాలు వెంకటేష్ సినిమాలు చాలా వచ్చినాయి ఈ మధ్య కరాహాల సినిమాలో. బట్ ఒక రొటీన్ స్క్రీన్ ప్లే తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే సిద్ధు గారు చాలా కొత్తగా ట్రై చేసాం, చూడండి చూడండి అన్నారు. కేవలం సిద్ధు అన్న ప్రెస్ మీట్ లో మాట్లాడే కాన్ఫిడెన్స్ చూసి నేను వచ్చాను సినిమాకి. బట్ సినిమాలో అంత ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఏదన్నా హైగా బాగుందని ఓ సింగిల్ కట్ గా చెప్పాలంటే తమనన్న బ్యాక్గ్రౌండ్, అక్కడ ఆ సీన్ కి అంత ఎలివేషన్ లేకపోయినా సరే తమనన్న బ్యాక్గ్రౌండ్ ఆ సీన్ కి ఒక మరుపులు తెప్పించాడు అన్నమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ చేయాలి నెక్స్ట్ లెవెల్ లో పెట్టాలని చూసాడు సినిమాని. బట్ సినిమాలో స్టోరీ స్క్రీన్ ప్లే మైనస్ అయితే ఆయన మాత్రం ఏం చేయలేడు. బట్ నిరంజన్ గారు కొత్తగా ట్రై చేసినా సరే ఆ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం తడబడ్డారని చెప్పి ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకుని మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా సిద్ధు అన్న యాక్టింగ్ అయితే మాత్రం యాక్టింగ్ డ్యాన్స్లో ఒక సైకోరిజం క్యారెక్టరైజేషన్ అదైతే నాకు బాగా నచ్చింది, బాగా చేశాడు. ఇంకా హర్ష గారి కామెడీ అయితే మాత్రం సినిమాలో చాలా బాగుందండి. ఆయన హర్ష గారి కామెడీ, అన్నపూర్ణమ్మ గారి కామెడీ మన వాళ్ళ ప్రతి ఫ్రేమ్లో వాళ్ళు వచ్చిన ప్రతి ఫ్రేమ్లో మనం నవ్వుతో మనం ఎంజాయ్మెంట్ చేస్తారు. సినిమాలో ఏదైనా బాగుంది అంటే కనుక ఆ రెండే. ఇంకా ఫస్ట్ రేటింగ్ కోసం నేను చెప్పను కానన్నా, సినిమా కోసం 300 రూపాయల టికెట్ కొనుక్కుని వెళ్తే సరే బాగానే ఉంది ఎందుకు వచ్చావు అనిపిస్తుంది. మెసేజ్ ఏమీ లేదు, ఇలాంటి చేస్తే బయట కొడతారు. అది సినిమా కాబట్టి చూపించారు, ఇక్కడ అయితే బయట కొడతారు అనమాట. సో ఓవరాల్ గా దీనికోసం ఎక్కువ మాట్లాడుకోవడం మంచిదని. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే సిద్ధుకి వస్తుంది ఒకసారి వెళ్ళి చూడొచ్చు, లేదు అది కూడా అవసరం అనుకుంటే అవసరం లేదు, యావరేజ్ మూవీ అంతే.